ఈరోజు లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి వచనము నుంచి కొన్ని వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనము నుంచి, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణలను చూసెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండెను. దోణిలో నుండి జనసమూహానికి బోధించుచూ ఉండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయాలని వారికి సంజ్ఞలు చేశారు. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్మ, నేను పాపాత్ముడని చెప్పాడు. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడు అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి కాలములో దేవుడు చేసిన అద్భుతానికి విశ్వాసమును అభివృద్ధి చేసుకున్నారు. ఈ రోజు దేవుడు చేసిన అద్భుతానికి వారు పాపాత్ములని ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి విస్మయమొంది పరిశుద్ధులుగా జీవిస్తా ఉన్నారు. అది ఎలాగో చూద్దాం. ఆయన గెన్నేసరతు అనే సరస్సు తీరానికి వెళ్ళాడు. అక్కడ 2 దోణిలలో చేపలు పట్టుకుంటూ జాలర్లు కనబడుతూ ఉన్నారు. ఆ కనబడుతున్న దృశ్యం ఎలాగుందంటే, చేపలు పట్టి అలసిపోయి ఆ దోణి దిగి వలలు శుభ్రం చేసుకుంటూ కనబడుతున్నారు. అక్కడకు యేసు ప్రభు వారు వెళ్ళారు. వారిలో ఒక దోణిను చూశాడు. ఆ దోణ సీమోను దోణి. ఆ దోణిను ఎంచుకున్నాడు. ఈ దోణి చక్కగా కూర్చొని దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ దోణి అని భావించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ భావం కలిగిందో అప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని పిలిచాడు. సీమోను, నీ దోణిను నేను వాక్యాన్ని బోధించడానికి ఉపయోగించుకోగలిగిన ఒక డయాస్ గా చేసుకోవాలి. నీ దోణిని కాస్త లోతుకి తీసుకువెళ్తావా? దరినుంది కదా, కొంచెం లోతుకు తీసుకువెళ్తే ఆ దోణిలో నేను కూర్చుంటాను. వచ్చే జనసందోహానికి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తాను. నీ దోణి కావాలి అని సీమోనుతో చెప్పగానే సీమోను వెంటనే ఇష్టపడ్డాడు. అలాగే ప్రభు, నా దోణిను వినియోగించుకోండి అని చెప్పేసి ఆ దోణిను దేవుని కొరకు ఇచ్చినట్లుగా మనం చూస్తామన్నా. మొదటిగా నీకొక ప్రశ్న వేయాలి. నేను ఒక చిన్న పల్లవి పాడతాను. నాదంటూ లోకానా ఏది లేదయ్యా. ఏమండి, మందంటూ లోకంలో ఏదన్నా ఉందా? ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. వందనాలు.
నా దారి వేరు దాని దారి వేరులాగుంటే అసలే నేను అంతంత మాత్రం. ఇక దారులు వేరైతే సరి చేసుకునేంత జ్ఞానం నా దగ్గర పాటల్లో చాలా తక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. సరే, సీమోను ఈ మాట వినగానే నాకు ఒకవేళ ఈ దోణ ఉంది అనుకున్నా అది దేవుడిచ్చింది, అది నాదంటూ నా స్వాస్థ్యమంటూ కాదు. ఈరోజు నేను ఈ సామర్థ్యం కలిగి ఉన్నానంటే అది దేవుని చిత్తమే. నీవేదన్నా కలిగి ఉన్నావు అంటే అది నీది అని నువ్వు అనుకుంటే పొరపాటు పడుతున్నావు. అది నీది కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను నమ్మి నీకు అప్పగించిన అద్భుతమైనటువంటి పరికరం, అద్భుతమైనటువంటి వసతి, అద్భుతమైనటువంటి కార్యక్రమం దేవునికి ఏది ఇచ్చినప్పటికీ, అది దోనే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, అది జీవనాధారమే కావచ్చు, అది మరి ఏదైనా నీదంటూ ఉందంటే అది నీది కాదు అని భావించగలిగిన వారే నిజమైన క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏదైనా ఉంది నాది అనుకున్నది అని అనుకుంటే అది దేవుడిచ్చిందే, అది మనకు దేవుడు ఇచ్చిందే. దేవుడిచ్చిన దాన్ని దేవుని పని కొరకు ఇవ్వడంలో ఏమన్నా ఇబ్బంది ఉందంటారా? ఆ సీమోనుకి ఆ దోనె భగవంతుని దయ. ఎంతమంది అద్దెకు దోనెలు తీసుకోవడం లేదు, ఎంతమంది కూలిగా దోనెల్లో పనిచేయడానికి పరుగులెత్తడం లేదు. కానీ ఇతడు కూలివాడిగా ఉండలేదు, అద్దెకు తీసుకోలేదు. అతడు ఆ దోనె హక్కుదారుడు, యజమానుడు సీమోను. అందుకే ఆయన అంటాడు, నీ పని కొరకు నేను సంతోషంగా ఈ దోనెను ఇస్తాను ప్రభువా అంటూ ఆ దోనెను దేవుని పని కొరకు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఒకవేళ నీదంటూ ఏదన్నా ఉంటే, దేవుడు కావాలి అని అడిగితే ఇవ్వగలవా? బైబిల్లో ఒక భక్తుడు తనకు ప్రియాతి ప్రియమైన కుమారుడు, లేక పుచ్చిన కుమారుడు, వృద్ధాప్యములో వాగ్దాన పుత్రుడిని పొందాడు. అబ్రహాం చాలా ప్రేమిస్తున్నాడు ఆ పిల్లవాడిని, వృద్ధాప్యంలో పుట్టిన పిల్లవాడిని. ప్రభువారు చూశాడు, నీ బిడ్డను నాకు దహన బలిగా ఇస్తావా అడిగాడు. వెంటనే అబ్రహాము నోట, అదేంటి ప్రభువా, బిడ్డను అడిగితే బిడ్డను ఎట్లా ఇస్తాను అన్నాడా? నో, నువ్వే ఇచ్చావు, నీకు ఇవ్వడానికి నాకేంటి ప్రాబ్లం అంటూ, చిత్తం ప్రభువా, తప్పకుండా నేను ఇస్తాను అన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతి. యోబు కాడకు వెళ్తే యోబు అంటాడు, ఇదంతా యెహోవా ఇచ్చిందే కదా, ఆయనే తీసుకున్నాడు, ఆయనకి మహిమ కలుగును గాక అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఇన్నాళ్ళు దాన్ని అనుభవించగలిగాను, ఇప్పుడు ఆయన ఇక నీకొద్దులే అని తీసుకున్నాడేమో. ఇన్నాళ్ళు నేను అనుభవించడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. చప్పట్లు గట్టిగా కూడా. ప్రైజ్ ది లార్డ్. నిజమండి, ఇన్నాళ్ళు నువ్వు అనుభవించావంటే దాన్ని దేవుడు నేను ప్రేమించి నీకు ఇచ్చాడు. ఈ రోజు వద్దనుకున్నాడు, అందుకు నువ్వేం చెప్పాలి దేవునికి? దేవుడు చూడు ఎంత స్వార్థపరుడో, దేవుడు చూడు ఎంత కుళ్ళుపోతాడో, నన్ను ఎంతగా ఉంచి ఈ రోజు నా నోటికాడు తీసేశాడు. అమ్మా, దండం పెట్టి చెప్తున్నా, ఎప్పుడు అలా అనుకోబాకండి. నీకంటూ ఏదన్నా ఉందంటే అది దేవుడిదే. ఒకవేళ దేవుడు తీసేసుకున్నా ఇన్ని రోజులు ఉంది, అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేనా కాదండి? నేను రాను, నాకు అవసరం లేదు, దేవుడితో అన్నది వాళ్ళ ఆవిడ. ఎవరు? యోబు భార్య. అప్పుడు ఆయన ఏమన్నాడు? మూర్ఖురాల, నీ మాటలు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఉన్నాయి. దేవుని వలన మనం మేలులు పొందడమే కాదు, కీడు పొందడానికి కూడా మనం సిద్ధంగా ఉంటేనే దేవుడు మన దేవుడు. చప్పట్లు కూడా దేవుని ఇస్తాడు.
సిద్ధంగా ఉండు. మేలును పొందుతున్నావా? ఒకవేళ కీడు అనుమతించిన దానికి నువ్వు రెడీగా ఉండు. స్వీకరించు. ఆ కీడు ద్వారా రెట్టింపు ఆశీర్వాదం నీకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దోణి కావాలి, నీ దోణను దేవుని పని కొరకు ఇస్తావా అని అడిగినప్పుడు వెంటనే సీమోను చిత్త ప్రభు తీసుకోండి అంటూ దేవుని పని కొరకు ధోరణి చేశాడు. కూర్చున్నాడు. వేస్తే అందులోకి వెళ్ళి జన సందోహానికి, జన సమూహానికి ధారాళంగా ఉన్నతమైనటువంటి బోధనలు చేశాడు. గొప్ప పలుకులతో, గొప్ప ఆత్మీయతతో కూడిన మాటలు వారందరికీ తెలియజేశాడు. చాలా సంతోషం. అందరికీ వాక్యం బోధించడం అయిపోయిన తర్వాత సీమోనుకి వెళ్ళి చూశాడు. సీమోను ముఖంకి వెళ్ళి చూస్తా ఉన్నాడు. సీమోను ఏ స్థితిలో ఇచ్చాడో తెలుసా? సీమోను పరిస్థితి ఆ రోజు బాగాలేదు అసలు. మనం పరిస్థితులు బాగుంటే ఇచ్చేవాళ్ళం, పరిస్థితులు బాగపోతే అసలు ఇవ్వం. అదేదైనా కానీ నా పరిస్థితి నీకు తెలుసుగా భాష గారంట. కోతపదం అయిపోయింది ప్రజలకు. ఏమండి, దేవుడు మిమ్మల్ని దీవించుకున్న దాకా. ప్రైజ్ ది లార్డ్. సీమోను పరిస్థితి బాగోలేదు ఆ రోజు. సీమోను పరిస్థితి ఎలాంటిది, ఎలాంటి పరిస్థితులు గుండా ఉందో తెలుసా? రాత్రంతా కష్టపడ్డా, రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా దొరకలేదు. ఒక్క చేప కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, అతను ఉన్నవాడా, చేపలు లేనివాడా? ఈరోజు అతని పరిస్థితి చెప్పండి. యేసు ప్రభు వారు వచ్చి పలకరించిన సమయంలో అతని దగ్గర ఉందా లేదా? లేదు. రాత్రి కూడా ద్రాక్ష రసం ఉందా లేదా అంటే ఉందా? లేదు. కానీ దేవుని మీద ఆధారపడితే లేనిది పూర్తి చేస్తారా? రోమాపత్రికలో 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? తాను విశ్వసించిన దేవుని ఎదుట, ఏమండి త్వరగా, అనగా మృతులను సజీవులుగా చేయవాడును. స్పష్టంగా వినాలి, చెవులు గలవారు విందురుగాక. లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు. చప్పట్లు గట్టిగా కడదా. లేదు అన్నావా, ఉన్నట్లుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి ఏం లేదు, ద్రాక్షరసం లేదు. లేదు అన్నట్లుగానే ఉంచాడా? ఉంది అన్నట్లు చేశాడా? ఉంది అన్నట్లు చేశాడు. ఈ రోజు సీమోను దగ్గర ఒక్క చేప కూడా లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా అతనికి దొరకలేదు. తెగులుతో, విచారముతో, దుఃఖముతో, నిట్టూర్పుతో కృంగిపోయి, విసిగిపోయి, చికాకుతో సీమోనున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రభువారు వచ్చి నీ ధోరణిని నా కొరకు ఇస్తావా అన్నాడు. ఏమన్నాడు సీమోను? నాకు గుర్తుందా నేను ఎలా ఉన్నాను? నేనే బోల్డని బాధలో ఉన్నా. ఇలాంటి టైంలో అడగడానికి అసలు నీకు ఒక ఆవిడ ఉంది, ఆమె కూడా బైబిల్లోనే ఉంది. నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను. బోధ కూడా మా చెల్లెలు ప్రశాంతంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని నీ మాటలు వింటుంది, నీకు చింత లేదా అంది. ప్రభువుని పట్టుకొని ఇప్పుడు సీమోను కూడా ఆయన ఉండాలి. నేనున్న పరిస్థితి ఏంటి? ఎంత దుఃఖంలో ఉన్నాను, ఎంత కృంగిపోయి ఉన్నాను. ఈ రోజు నేను చేపలు తీసుకొని వచ్చి మార్కెట్ లో సేల్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాలు తీసుకొని ఇంటికి వెళ్తాను వస్తానని నా భార్య 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉంది. చాలా అవసరాలు ఉన్నాయి మాకు. ఈరోజు ఒక్క చేప కూడా దొరకపోయేసరికి నా ఆశ నీరుగారిపోయింది. దుఃఖపడిపోతా ఉన్నా, విసిగి వేసారిపోతా ఉన్నా. ఇటువంటి టైంలో వచ్చి ధోరణిస్తావా, అది ఇస్తావా, ఏ మనిషివై నువ్వు అన్నాడా? అటువంటి స్థితిలోనే నీతో దేవుడు
అడుగుతాడేమన్నా నువ్వు ఇస్తావేమో అని. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను అడిగాడు అంటావా నువ్వు? రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. ఒక అక్క దగ్గరకు ఒక అయ్యగారు వెళ్ళాడు. అక్క, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. సరేనయ్యా తీసుకొస్తానని వెళ్ళబోతుంటే పిలిచాడు. అక్క అక్క ఆ చేతితోనే కొంచెం రొట్టె తీసుకురారాదు అని. అప్పుడు ఆమె ఇంట్లో రొట్టెలకి ఏమైనా ఉందా? అంత పిండి, గుడ్లో అంత నూనె. మర్చిపోయి నువ్వు ఇటువంటి టైంలో నన్ను అడిగేది అన్నదామా. అయ్యా, గుడ్డులో కొంచెం నూనె ఉంది, చెట్టులో పచ్చడే పిండి ఉంది, మహా అయితే 1-2 రొట్టెలు అవుతాయి, తిని చనిపోదాం అనుకుంటున్నాను. ఇటువంటి టైంలోనయ్యా నువ్వు వచ్చి అడిగేది? చెప్పే విధానం కూడా ఉంది. అలా కూడా చెప్పినాను. కొంచెమే ఉంది, తిని చనిపోదాం అనుకుంటున్నామంటే ఆయన అంటాడు, వెళ్ళి మన భాషలో చెప్పాలి, నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి అనేగా అర్థం. వెళ్ళి చెప్పినట్టు చేయమని. ఆ వెళ్ళి దైవజనునికి మొదట ఆ పిండిలో రిటర్న్ చేసి అప్పం చేసి తీసుకొని వచ్చింది. రైతలా దేవుడు నిన్ను అడిగితే అన్ని ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోడు, నిన్ను అడగడు అసలు. రైతలా ఏమో ఆయన కానీ లేవయింది నిన్ను అడగడానికి. అది గుర్తు పెట్టుకోండి బాగా. దేవుని కాడ ఏమైనా లేవా? దేవుడికి ఏమైనా తక్కువైందా? ఒకవేళ సేవకుడిగా నేను ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అడిగానంటే, ఒకవేళ నా సొంత ప్రోత్సాహంతో నా సొంత ప్రేరేపణతో నేను ఎప్పుడు అడగను. దేవుడు అడగమని ప్రేరేపించుంటే అడుగుతానేమో. అటువంటి టైంలో నీ జవాబును చూడాలని ఆయనకు తక్కువై కాదు. దేవునికి నీ నోట ఏ మాట వస్తుందో విందామని నిన్ను అడిగిస్తూ ఉంటాడు. ఆయనకు తక్కువై కాదు. ఏ టైంలో అడిగిస్తాడు తెలుసా? ఏ టైంలో? ఒక్క చేప కూడా పడల ఆ టైంలో అడిగిస్తాడు. అటువంటి టైంలోనే నీ నోటి మాట విందామని. బిడ్డ చనిపోయాడు, పోయి పలకరించడమని దైవజనుడు ఆ తల్లి వస్తుంటే ఎదురుగా పంపించాడు. అమ్మ బాగున్నారా అని అడగమని పంపించాడు. దైవజనుడు కొండ మీద ప్రార్థన చేస్తూ శిష్యుని పంపించాడు. ఒక తల్లి వస్తుంది, గాడిద మీద మన దగ్గరికి వస్తుంది, ఎదురుగా వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి బాగున్నారో లేదో కనుక్కొని త్వరగా వచ్చాయని చెప్తే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శిష్యుడు వెళ్ళి అమ్మా బాగున్నారా అని అడిగాడు. ఆల్రెడీ బిడ్డ చనిపోయి మంచంలో ఉంది. ఆ బిడ్డ విషయం దైవజనుడికి చెప్పడానికి వస్తుంది. తలనొప్పి చేత బాధపడుతూ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ గురించి చెప్పడానికి దైవజనుడి దగ్గరికి వస్తుంది. బాగున్నారా అని అడగడానికి పంపించాడు ఈయన. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఏం బాగు, మా కర్మ, పుట్టిన బిడ్డ తలనొప్పితో చచ్చిపోయాడు అని అందా. లేదండి, నీకున్న కష్టాల్లోనే దైవజనుడు నీతో మాట్లాడిస్తాడు. అమ్మ బాగున్నారా, నువ్వు చెప్పాలి. నువ్వే స్థితిలో ఉన్నా సంతోషకరమైన జవాబు చెప్పాలి. అయ్యా బాగానే ఉన్నా. రైతలా బాగోకుండా ఉన్న పరిస్థితిని కూడా నువ్వు చెప్పిన మాటను బట్టి బాగుగా చేయగలడు మన దేవుడు. చెప్పండి కూడా దేవుడు. రైతలా నువ్వేం పలుకుతావో అదే జరుగుతుంది. వీడు మారడు. ఈ పనికి మాలోడికి ఉద్యోగం రాదు, ఈ పనికి మాలోడికి ఏ పని అవ్వదు, నీవే పని చేసినా అది సక్సెస్ అవ్వదు అని వాడి గురించి ఎప్పుడు నువ్వు ఆడిపోసుకుంటావు అనుకో, వాడు ఎక్కడ కాలు పెట్టినా అంతే ఉంటుంది. ఎన్ని ఓటములు జరుగుతున్నా నువ్వు ప్రోత్సహిస్తూ పర్వాలేదండి, తప్పకుండా విజయం పొందుతావు, తప్పకుండా ఆదాయం సమకూర్చుకుంటావు, తప్పకుండా ఉద్యోగాన్ని దేవుని కృపతో పొందుతామని కాస్త మీరు పుష్టింగ్ ఇవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీరిచ్చిన పుష్టింగ్ ని బట్టి తప్పకుండా విజయం పొందుతారు, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఎప్పుడైతే మైనస్ అంటారో మైనసే దొరుకుతుంది, ప్లస్ మాట్లాడితే ప్లస్ ను మీరు పొందుకుంటారు. ప్రైజ్ అలా. ఇప్పుడు సీమోను నీ ధోనిస్తావా? సువార్త ప్రకటించడానికి కావాలి, దేవుని సువార్త కొరకు అవసరం ఉంది, ఇస్తావా నీ ధోన అంటే సీమోను పేతురు అంటాడు, చెప్తున్నావా తీసుకోండి. నీవు అలా ఉన్నావా? నీ సంగతి ఏ స్థితిలో ఉన్నా నీ మనస్తత్వం అలా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఆ తర్వాత లూకా సువార్తలోని 5వ అధ్యాయంలో
తరువాత అద్భుతమైన మాట మనం చదవబోతున్నాం. అదేంటో చూద్దామా? 3వ వచనం. ఆయన ఆ దోణిలో సీమోను అయిన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెమే, అమ్మా ఎంత దూరం? కొంచెమే త్రోయమని అతనిని అడిగి కూర్చున్నాడు. రెండవది ఎవరిని అడుగుతున్నాడు? ఇప్పుడు రాత్రంతా కష్టపడి 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 చెమటొచ్చి చాకరీ చేసి అలసిపోయిన ఆ వ్యక్తిని అంటున్నాడు, నీ దోణి కొంచెం లోపలికి తొయ్యమంటున్నాడు. అలసిపోయానయ్యా, ఇప్పుడు నాకు పని చెప్తున్నాను. అమ్మా మీకు కూడా పని ఎప్పుడన్నా చెప్పాను అనుకో, ఎప్పుడు మీ నోటికి ఆ మాట రాని బాగా. అలసిపోయా పాస్టర్ గారు, చాకరీ చేసి 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 కొంచెం కూడా ఓపిక లేదు పాస్టర్ గారు. నేను చెప్తే ఇంకొకళ్ళ పిలవబాక, బాగా అలవాటు. ఏమని? పాస్టర్ గారు ఒకవేళ నీకు పని చెప్పాడు అనుకో, మాయ్ సరే వీళ్ళిద్దరు నాకు కొంచెం తేలిగ్గా దొరికారనుకున్నాను. చిన్నపిల్లలు దొరికా, నీ పేరు భవానీ అది కసుగుడు మా మహేంద్రం. అప్పుడు అక్క దొరకక్క, లక్ష్మక్క నువ్వంట కొంచెం ఓడు. ఎందుకు? ఇప్పుడు దాకా రాసి రాసి చేతులు నొప్పులు వచ్చినాయి పాస్టర్ గారు. పొరపాటును కూడా చెప్పవా? నీ మాట కోసమే దేవుడు నీతో మాట్లాడిస్తున్నాడు. నీ మాట ఆశీర్వాదకరమైన మాటగా ఉండును గాక. ప్రైజ్ అలా. అలసిపోకుండా దేవుని కొరకు నిలబడుదుము గాక. నీ దోణెను నువ్వే, అలసిపోయి నువ్వే, విసుగు పుట్టిన నువ్వే కొంచెం కష్టపడి ఇంకొంచెం, ఇప్పుడు దాకా కష్టపడ్డావు కదా, ఇంకొంచెం ప్రైజ్ అలా, ఇంకొంచెం కష్టపడగలవా? అందరూ ఉడికిందాకుంటారంట. ఎప్పుడు దాకా ఉడికిందాకుంటారు. కంచంలో పెట్టబోయేసరికి కొండ పగల కొడతారు, పల్లెలు పగల కొడతారు. ఏంటి అన్నాను పెట్టాను. సభ అంటే 6 నెలల మనిషి ఆడదోడైంది, నాకు నా ప్రాణానికి తోడైంది. ఇలా మాట్లాడకండి. ఉన్నారా ఎవరన్నా? దయచేసి మనసు మార్చుకోండి. ఉడికిందాకా ఉంటారంట. అది నోటి దగ్గరికి వచ్చేసరికి కాలదనుకొని పక్కకి వెళ్ళిపోతారంట. ఇంతవరకు కష్టపడ్డావు కదా, ప్రయోజనం లేదు కదా, ఇంతవరకు చాకరీ చేసావు కదా, లాభం లేదు కదా, ఇంతవరకు వ్యాపారం చేసావు, ఏ మాత్రము దానికి సరిపోతుంది, ఇక ఏ మిగులుదల లేదు కదా, అయితే విను ఇంకొంచెం. ఇప్పుడు దేవుని మాట ప్రకారంగా ఇంకొంచెం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాకా కష్టపడ్డావు, ఇంకా కొంచెమే. ఆ కొంచెం కష్టపడితే నువ్వు కోరుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం నీ కొరకు సిద్ధంగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నేను ఇందులో ఒక మాట చెప్పాలనుకున్నా. ఇంత ప్రయాసపడ్డా నీకు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇంత ప్రయాసపడితే నీకు దొరికే ఆశీర్వాదం ఒక గంపెడు చేపలు దొరకొచ్చు, లేకపోతే ఒక జల్లెడు చేపలు దొరకొచ్చు, లేకపోతే ఒక తోలెడు చేపలు నీకు దొరకొచ్చు. కష్టపడ్డావు కనుక చేపలు నీకు వస్తే నీ కష్టానికి ఫలితం ఒక దోణి నిండా చేపలు పడతావేమో. కానీ ఇప్పుడు దాకా దేవుడు నీకెందుకు ఇవ్వలేదో తెలుసా? ఇంత కష్టపడ్డా నీకెందుకు ఫలితం ఇవ్వలేదో తెలుసా? ఇంత ప్రయాసపడ్డా ఎందుకు నీకు ఆ ఒక్క చేప కూడా దొరకకుండా దేవుడు చేశాడో తెలుసా? దేవుని మాట ప్రకారంగా ఇంకొంచెం కష్టపడితే ఒక్క దోణి కాదు, 2 దోణుల చేపలు నీ కొరకు రెడీగా ఉన్నాయి. అవి నువ్వు చూచెదవుగాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ప్రైజ్ ది లార్డ్. 2 దోణుల చేపలు ఉన్నాయి నీకు, అందుకే ఇంకా నీకు ఉంది. ఆయన 90 ఏళ్ళు వచ్చినా బిడ్డనివ్వలేదు. కారణం ఏంటో తెలుసా? బిడ్డను పొందితే సామాన్యమైన బిడ్డను పొందుతా, పెద్ద చెప్పుకోగలిగిన కుమారుడు కాదు. కానీ 90 ఏళ్ళైనా నీకు ఇంకా ఎందుకు బిడ్డనివ్వలేదో తెలుసా? నేను లేట్ ఎందుకు చేశానో తెలుసా? నేను ఇంతకాలం నువ్వు ఓర్చుకుంటే, ఇంకొంచెం నువ్వు ఓర్చుకుంటే నీకు ఇచ్చే బిడ్డ 100 ఫలితం నీకు ఇస్తాడు. గడ్డ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. పుట్టిన బిడ్డ ఆ దేశంలో ఎవరూ 100 ఫలితం పొందలేదట. ఆ ఒక్కడే 100 ఫలితాన్ని పొందాడు.
లేటు చేశాడు, ఇంకా ఇవ్వలేదు, ఇంకా నిన్ను సహనాన్ని పరీక్షిస్తున్నాడంటే దానికి కారణం నువ్వేదో అందరిలాగా తీసుకొని వెళ్ళడానికి కాదు, అందరికంటే మించి నీకు దేవుడు ఇవ్వడానికే ఇవ్వకుండా ఆగి ఉన్నాడు. ఇంకా నువ్వు కష్టపడ్డ ఫలితం ఇవ్వకుండా ఆయన ఇంకా దాన్ని ఆపుతూ ఉన్నాడు. దానికి కారణం రెట్టింపు దీవెన నీ కొరకు సిద్ధపాటు చేయబడుతూ ఉంది. ప్రైజ్ అలార్డ్. ఈ సీమోను ఇంకొంచెం కష్టపడ్డాడు, అయినా పర్వాలేదు, ఇంతకాలం కష్టపడ్డాను. ప్రభు మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుతారా? ఆ మాట చదువుతాడా? ఒకసారి చూడండి, 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడినను కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తాము అన్నాడు. ఆయన ఏ మాట చెప్పాడు? 4వ వచనం చదువుతారా? ఆయన బోధించుట చాలించిన తర్వాత పాయింట్ అవుట్ చేయండి. ఎప్పుడండి? మనం మధ్యలోనే అడుగుతాం, ఏంటి నా సంగతి ఏం చేశా, ఏంటి నా గురించి పట్టించుకున్నారు లేదా, ఏంటి పాస్టర్ గారు ఏమన్నా పని అయితే కాదా, ఓరుకోరుకునే తొందర ఎక్కువ, మనకి మార్తమలు ఎక్కువ. ఇక్కడ తొందర, వెంటనే అయిపోవాలి పనులు. అప్లై చేసాం, వెంటనే ఓకే అయిపోవాలి. కానీ బోధించుట చాలించిన తరువాత ఆయన మాట్లాడాలనుకున్నాడు. ఏం ప్రభా ఇంకా బోధించడం కాలేదా, కానీ నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ ఎదురు చూస్తా ఉంది అన్నాడు ఈయన. బోధించుట అయ్యేంత వరకు ఆయన కనిపెట్టుకునే ఉన్నాడు. బోధించుట అయిన తర్వాత యేసు ప్రభువారు నోరు తెరిచి అప్పుడు తోనె ఇచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? నీవు ఇందాక కొంచెం నడిపించమన్నా, ఇప్పుడు లోతుకు నడిపించు. ఇప్పటి వరకు బోధించడానికి కొంచెమే లోపలికి నట్టమని చెప్పాను, కొంచెం, కానీ నీ ఫలితం కొరకు లోతుకు నడిపించు, నీ ధోరణి లోతుకు నడిపించు. ఇందులో అద్భుతమైన ప్రసంగం యేసన్న గారు చేశారు. లోతైన అనుభవం ఆ ప్రసంగం. నీ జీవితం దరిదరినా ఉంటా ఉందేమో, భక్తి జీవితం అంచుల భక్తి చేస్తా ఉన్నారు, అంటి ముట్టనట్టుగా అంచులు భక్తి. కానీ నీ ఆత్మీయత కొంచెం లోతుకు వెళ్తే నీ ఆత్మీయత అద్భుతంగా మార్పు చెందుతుందని అద్భుతమైన ప్రసంగం అది. ప్రైజ్ అలార్డ్. నీ ఆత్మీయత దరినే ఉంచుకొని సంతోషపడబాకు, నీ ఆత్మీయతను కాస్తంత లోతుకు తీసుకువెళ్ళి. చాలా మంది ఏమంటారంటే, చాలా భాష గారు ఇంతవరకు మేము ఉంటాం, చక్కగా వస్తున్నాం, నువ్వేదన్నా చెప్తే చేస్తున్నాం, ఏదన్నా పరిచయకి సహకరించమంటే సహకరిస్తున్నాం, చాలా, ఇంతవరకు చాలు, మరొకరితో మాకొద్దు, మరొకరి జోలు మేము వెళ్ళాం, మాకు ఇవన్నీ వద్దులే, ఇంతవరకు చాలు. దాన్నే దేవుడు అంటాడు దరిన చేసే భక్తి, దరిదరి భక్తి, అంచుల ఎడ్జిలో ఉంటున్న భక్తి అని. కానీ మన భక్తి కాస్తంతా ఎక్కడికి వెళ్ళాలక్క? ఎక్కడికి వెళ్ళాలి? లోతుగా వెళ్ళాలి. నువ్వు లోతైన అనుభవాలు కలిగి ఉండాలి, లోతైన ఆత్మీయతను నీ జీవితంలో పెంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక భక్తుడు దైవజనుడు ఆ దేవునికి దోనిచ్చినప్పుడు ఆ దోణిని గురించి అద్భుతమైన మాట వాడాడు. ఏమని? ఉపయోగపడింది దేవుని వాక్యం చెప్పడానికి దోణి, దేవుడు ఉపదేశించడానికి ఉపయోగపడిన దోణి. మరి నువ్వు ఉపయోగపడుతున్నావా అని ప్రసంగం చేశాడు. ఆ దోణిలా నేనుంటే చాలునయ్యా అంటూ పాట కూడా రాశాడు. రాయలేదా? గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్యా బోధకు ఉపయోగపడిన, దేనికి ఉపయోగపడింది? యేసయ్యా బోధకు ఉపయోగపడిన ఆ దోణెలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావ. చాలా ఆత్మీయంగా ఉంది కదా.
ఉపయోగపడింది దేవుని సేవ కొరకు ఒక దోణె. ఆ దోణె మీద అద్భుతమైన పాట రాశాడు ఆ సేవకుడు. ఆ సేవకుడికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఆత్మీయతను వెతికి తీసుకొని దాన్ని ఆ చుంటితేన దారుల కంటే మధురముగా మనం స్వీకరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప ఆత్మీయ దైవజనులు, గొప్ప ఆత్మీయ అనుభవాలతో మన ముందు అనేక సత్యాలు. లోతుకు నడిపించవయ్యా అని భక్తి జీవితం అన్నాడు ఒక మంచి భక్తుడు. దరిద్రని ఎంతకాలం సేవ చేస్తావు, దరిద్రని ఎంతకాలం భక్తి చేస్తావు, దరిద్రని ఎంతకాలం విశ్వాస యాత్రను కొనసాగిస్తావు, కాస్త లోతుకు దిగు. నీ పడవను కాస్తంత లోతుకు నడిపిస్తే ఏం జరిగిందో చూడు అంటున్నాడు. రాత్రంతా చేశాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం. నేను చెప్తున్నాను, నువ్వు ప్రయాసపడింది రాత్రంతా. మనము చీకటి వారం కామో, రాత్రి వారమో కాము. నా యేసయ్య లోకానికి వెలుగు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నీవు కూడా లోకానికి వెలుగై ఉన్నావు. నిన్ను వెలుతురులో ఉంచడానికి యేసయ్య వచ్చాడు. రాత్రులంతా ప్రయాసపడ్డానికి కాదు. ఆ రాత్రి నీకు రాత్రి కాకుండా పోవును గాక. ఆ రాత్రి నీకు వెలుగుగా మార్చబడిన గాక. ఇప్పుడు వెలుగైన యేసయ్య వచ్చి అంటున్నాడు, కాస్తంత లోతుగా నడిపించు. ఆ వెలుగులో వాస్తవంగా వెలుగుతుల్లో ఒక చేప రాదు, దగ్గరికి రాదండి. చీకటిగా ఉంటేనే చేపలు వస్తా ఉంటాయి. పగలైందంటే చేపలన్నీ వెళ్ళిపోతాయి, వాటి స్థావరాలకు వెళ్ళిపోతాయి, సైలెంట్గా దక్కుంటాయి. కానీ ఆయనకు తెలుసు, సీమోనికి పగలు చేపలు పడతాయా ప్రభువా? సరే, ఏదేమైనా రాత్రి అంతా నా ఆలోచనతో నేను కష్టపడి పనిచేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట ప్రకారంగా వలలో వేస్తాను అని ఈ సీమోను వల వేయడం ప్రారంభించాడు. లోతుకు నడిపించాడు, వల వేశాడు. వల పిగిలిపోతున్నంత విస్తారమైన చేపలు వస్తున్నాయి, సమృద్ధి అయిన చేపలు వస్తున్నాయి. ఒకడు లాగలేకపోతున్నాడు, తనతో ఉన్నవాడు లాగలేకపోతున్నాడు. పక్కన ఇంకో దోణిలో ఇద్దరున్నారు, వారిని కూడా పిలిచాడు. వారు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. వారందరూ కలిసి ఆ వలను లాగితే అందులో నుంచి వచ్చిన చేపలు ఈ దోణి నిండిపోతున్నాయి. చప్పట్లు కొడదాం. ఈ దోణి నిండడమే కాదు, వీరికి సపోర్ట్ గా వచ్చిన వారి దోణులు కూడా నిండిపోతున్నాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించాం. దేవుని సేవకు నీతో ఒక మాట చెప్తున్నా. దేవుని సేవకు ఉపయోగపడితే నువ్వు నీ దోణి నిండుతుంది. నీకు సపోర్ట్ చేసేవారి దోణిలో నిండిపోతాయి. సేవకుడిగా నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని పరిచర్య సమృద్ధిగా జరుగుతుంది. అలాగని నువ్వు పరిచర్యకు సహకరించినందువల్ల నీ దోణిలో వెళ్తే కాదు, నీ దోణి కూడా నిండిపోతుంది. చప్పట్లు గట్టిగా కూడా నువ్వు ఎప్పుడైతే సేవకు సపోర్ట్ గా నిలబెడతావో తప్పకుండా నీకు సమృద్ధి కలుగుతుంది. సేవకునికి సమృద్ధి ఉంటుంది, సన్నిధి పరిచర్యకు సమృద్ధి అవుతుంది. నీవు కూడా సమృద్ధిగానే నింపబడిన కుటుంబం కలిగి నువ్వు కొనసాగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక మాట ఉంది, దేవునికి ఇచ్చి భేదలేని వారు ఎవరు లేరు. ఇప్పుడు సీమోను తన దోణిను దేవునికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు కొంచెం మొదటిలో నడిపాడు, తరువాత మరికొంచెం లోతుకు నడిపించమన్నాడు. ఆ తర్వాత వల వేయమన్నాడు. వల వేస్తే విస్తారమైన చేపలండి. ఆ చేపలు దేవుని మాట వింటున్నాయి. ఆ చేపలను పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు వలలో పడమంటే ఎక్కడెక్కడ దాక్కున్న చేపలన్నీ రాత్రైతేనే ముందుకొస్తాయి. కానీ పగలంతా వెళ్ళి ఎక్కడెక్కడో వాటి స్థావరాల్లో దాక్కున్న ప్రతి చేప యేసయ్య మాట ప్రకారంగా పరిచర్యలో పాలిభాగస్తుడై యేసయ్య మాట ప్రకారంగా వల వేసిన వ్యక్తికి దేవుడు ఆజ్ఞాపించినట్లు ఎక్కడెక్కడ దాక్కున్నవన్నీ వచ్చి పేతురు వలలో పడిపోయాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు కూడా దేవుని మాట ప్రకారంగా వల వేయి, దేవుని మాట ప్రకారంగా అడుగు వేయి, దేవుని మాట ప్రకారంగా పని చేయి, దేవుని మాట ప్రకారంగా ఆలోచించు, దేవుని మాట ప్రకారంగా నీ పనిని ప్రారంభించు. ఎక్కడెక్కడ దాగి ఉన్నవన్నీ నీ దగ్గరకు వచ్చి సాష్టాంగపడతాయి. గట్టిగా చప్పట్లు కొడతావా? ప్రైజ్ ది లార్డ్. అవన్నీ దేవుని కృపను బట్టి నీ దగ్గరకు దేవుడు నడిపిస్తాడు. మరి రాత్రంతా ఏమైపోయాయి? రాత్రంతా ప్రభువే చెప్పాడు, మీరు రాబాకండి, ఇప్పుడు మీరు వస్తే వీడు నాకు దోణిస్తాడో ఇవ్వడో. అదేనండి,
చాలా అద్భుతమైన ఆలోచన. నిజంగా మనకి అప్పటికప్పుడే అన్ని అమిరిపోతే మనం దేవుడి మాట వింటామంటారా? కడుపు నిండితే, జ్ఞాని సొలొమోను అన్నాడు, కడుపు నిండితే యెహోవా ఎవడని అంటానేమో. డౌట్ వచ్చేసింది. అంటారు మరి, కడుపు నిండి వాళ్ళంతా అలానే అంటారు. ఇప్పుడు 40 దినాలు ఉపవాసకుడికి ఎందుకు పెట్టినట్టు? కడుపు నిండా తింటాను. మీకైతే నేను ఉదయం టిఫిన్ మానుకోండి, మధ్యాహ్నం భోజన సమయాన్ని కూడా మించనివ్వండి, 3 గంటల తర్వాత భోంచేయండి అని చెప్పాను. అది ఒక రకమైన ఉపవాసం. రెండవ ఉపవాసం ఏం చెప్పాను? మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకవేళ మీరు భోంచేస్తే, 2 గంటలకు భోంచేస్తే ఇక నైట్ అంతా భోంచేయబాకండి, తెల్లారితేనే మీరు ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాను. అది రెండవ రకమైన ఉపవాసం. అన్న మరి ఎందుకు నువ్వెలా ఉంటున్నావు అని అడిగితే, నేను మీకు బోధించిన అనంతరం ఇంటికి వెళ్ళి ఏదైనా ఒక చపాతీయో లేకపోతే కాస్తంత రైసో తీసుకుంటాను, మరలా మీకు బోధించేదాకా ఏం తీసుకోను. అంటే రేపు పగలు ఉండదు, రేపు ఉదయం ఉండదు, రేపు మధ్యాహ్నం ఉండదు, సాయంకాలం కూడా ఉండదు, రాత్రిపూట మీకు బోధించి ముగించిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏదో ఒక చపాతీయో లేకపోతే కాస్తంత రైసో తీసుకుంటాను, కొంచెమే. అది నేను ఏర్పాటు చేసుకున్న ప్రతిష్ట, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతిష్ట మీకు ఉంటుంది. ప్రైజ్ ఎలా? దేవుని మాట ప్రకారంగా మనం చేసి చూడండి, ఏమవుతుంది? నీ కొరకు ఎక్కడెక్కడ నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోయాయో వాటన్నిటిని దేవుడే ఆ వల దగ్గరకు పంపిస్తాడు, నీ ఇంటి దగ్గరకు పంపిస్తాడు, నీ బిజినెస్ దగ్గరకు పంపిస్తాడు, నీ జీవనాధారం దగ్గరకు పంపిస్తాడు. ఇన్నాళ్ళు అనుకోలేదు నువ్వు ఇంత వ్యాపారం చేయగలనానేనని, కానీ నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతంగా దేవుడు నీకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని కొరకు ఉపయోగపడుతువు గాక. చప్పట్ల గట్టిగా కూడా దేవుని స్తుతిద్దాం. దేవుని కొరకు నీకున్న చిన్న ధోరణి ఇచ్చాయి, దేవుని పని కొరకు చిన్న ధోరణి ఇచ్చి దేవుని చెప్పినట్లుగా వలవే. ఖచ్చితంగా నువ్వెన్నడూ చూడని అద్భుతాన్ని ఆ రోజు నుంచి చూడడం ప్రారంభిస్తావు. ఏమంటాడో చూడండి, 10వ వచనం అనుకుంటా. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబు యోహానులు కూడా విస్మయమొందిరి. అందరూ విస్మయమొందారు. అందుకు యేసు అంటాడు, భయపడకుడి, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉంటావని సీమోనుతో చెప్పాడు. ఇన్నాళ్ళు చేపలు పట్టుకుంటూ నీ జీవితం కొనసాగింది, ఇక నుంచి నీ జీవితం మార్పు చెందుతుంది. ప్రైజ్ అలాడ్. ఇన్నాళ్ళు నువ్వు వేధిస్తూ, బాధిస్తూ, దుఃఖిస్తూ, అలమటిస్తూ, అంగలారుస్తూ జీవితాన్ని గడిపావేమో, ఇక నుంచి దేవునికి ఉపయోగపడ్డావు కదా, ఇక నుంచి నీ జీవితం ఆనందమయంగా మార్పు చెందుతుంది. నీ దుఃఖ దినములు సమాప్తములు కాబోతున్నాయి. నీ దుఃఖము నాట్యంగా మార్చబోతున్నాను. విస్మయాన్ని నీ జీవితంలో అనుమతించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడతావా? విస్మయమొందుట. నేను చూసి ప్రజలు విస్మయమొందేటట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడండి? వస్తూ పోతూ ఉంటే కాదు, దేవుని పని కొరకు నీ ధోరణి అడిగినప్పుడు, ఆ ధోరణి వెనుకాడకుండా యేసయ్య పనికి ఇచ్చినప్పుడు. ఉంచుకొని కూడా చాలా మంది మూతులంకర్లు, ముక్కులంకర్లు చేసుకుని